నమస్కారం ఇది సంగతికి స్వాగతం కన్నుల పండువే దక్షిణాది కుంభమేళ ఆది పుష్కరాలు ఆద్యంతం వైభవోపేతం నిత్య హారతి వెలుగుల్లో శోభాయమానమే 12 రోజుల పాటు పుణ్య గోదావరి తీరం వేద ఘోషతో ప్రతిధ్వనించింది 5 తరాలకోసారి కాని రాని మహాపుష్కర వేళ తెలుగు ప్రజ తరించింది గౌతమి నమామి అంటూ అమ్మఒడిలో ప్రణమిల్లింది పుణ్యస్నానాలతో పులకించింది గంగలో 60,000 ఏళ్లు మునిగితే కాని రాని పుణ్యఫలాన్ని ఒక్క మునకతో అందించే దక్షిణ గంగమ్మ తల్లి మహాపుష్కర గడియల్లో జనవాహినైంది కోట్లాది మంది భక్తులతో కెటకెటలాడింది కనుచూపు మేర భక్తజన సందోహమే ప్రభుత్వం ఏర్పాట్లు స్వచ్ఛంద సంస్థల సేవాభావం గోదావరి జిల్లా వాసుల మర్యాదలు మరో 12 ఏళ్ల పాటు చెప్పుకునేలా సాగింది ఆది పుష్కర వైభవం కాశిడి మాతృమూర్తివే మంత్ర గోదావరి జీవ గోదావరి దైవ గోదావరి బ్రతుకు నీవే మా బ్రతుకు నీవే సౌభాగ్య గోదావరి 12 రోజులు ప్రతిరోజు పర్వదినమే ప్రతి గడియ పుణ్య సమయమే పుష్కరుడి ప్రవేశం మొదలు సమాపనోత్సవాల వరకు అంగరంగ వైభవమే తొలి రోజు జయేంద్ర సరస్వతి పుణ్యస్నానంతో మొదలైన భక్తజన ప్రవాహం చివరి రోజు దివ్యహారతి వరకు అంగరంగ వైభవంగా కొనసాగింది గోదావరి పుష్కర సంరంభం 4.5 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారు నీవే మా బ్రతుకు నీవే సౌభాగ్య గోదావరి పుణ్య గోదావరి పుణ్య గోదావరి మమ్ము కాల్చడి మాతృమూర్తివే మంత్ర గోదావరి జీవ గోదావరి ఇది మొదలు మహాపుష్కరాల వేళ సిరుల వాహినిలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కింది భక్త వరదతో పోటెత్తిన గోదారమ్మ తీరం కళకళలాడింది గోదావరి జిల్లాల్లోని ఘాట్లన్నీ గౌతమీ నామస్మరణతో ప్రతిధ్వనించాయి తొలి రోజు 27 మంది ప్రాణాలు కోల్పోయిన తొక్కిసలాట మినహా ఇలా ఆద్యంతం అద్భుతంగా సాగింది పుష్కర సంబరం ఏ క్షణం చూసినా ఘాట్లలో ఇసుకేస్తే రాలని రీతిలో భక్త జన సందోహం తరలివచ్చారు నెలల శిశువు మొదలు శతవత్సర ప్రాయం సైతం పుష్కర స్నానం చేసి పునీతమైంది 12 రోజులు నిర్విరామంగా నిరాఘాటంగా వచ్చిపోయే రైళ్లు బస్సులు కార్లు వాహనాలన్నీ గోదావరి తీరానికి బారులు తీరాయి అందుకే గోదావరి చరిత్రలోనే ఈ పుష్కరాలు ప్రత్యేకంగా నిలిచిపోయాయి జూలై 14 ఉదయం 6:29 పుష్కరుడి రాకతో మహాపుష్కరాలకు అంకురార్పణ జరిగింది తొలి పుణ్యస్నానం ఆచరించి కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వైదిక ప్రముఖులు పుష్కరుడికి ఘనస్వాగతం పలికారు ఈ 12 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని 150కి పైగా ఘాట్లలో సుమారు 4,80,00,000 మంది పుణ్యస్నానాలు చేశారు పితృదేవతలకు పిండ ప్రదానం నిర్వహించి పుణ్యలోకాలకు చేర్చారు పెద్దల ఆత్మకు శాంతి కలగాలని భారీ సంఖ్యలో పిండ ప్రదానాలు చేశారు
గోదావరి మహాపుష్కర శోభతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నదీ తీరం జనసంద్రమైంది. ఉభయ తీరాల్లో దివ్య క్షేత్రాలకు జనం పోటెత్తారు. ప్రధాన ఘాట్లు మొదలు గ్రామీణ ప్రాంతాల్లోని పుష్కర రేవులకు జన ప్రవాహం పెద్ద సంఖ్యలో సాగింది. ఎల్లలెరుగని సాంస్కృతిక వైభవం ఉభయ గోదావరి తీరాల్ని నయనానందభరితం చేసింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ 12 రోజుల పాటు రాజమహేంద్రవరం విద్యుత్ కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోయింది. పుష్కర రాకతోనే పట్టణం కొత్త అందాలు సంతరించుకుంది. ఒకరా ఇద్దరా లక్షల మందికి పుష్కర స్నానాల ఆతిథ్యమిచ్చింది. విద్యుత్ దీప కాంతులతో మెరిసిన రైలు రోడ్డు వంతెన, హెలాగ్ బ్రిడ్జ్, తీరం పొడవునా పడవల బారు మరింత వన్నె తెచ్చాయి. అందుకే రాజమహేంద్రి తీరంలో పుష్కర వేడుకల ప్రతిరోజు ఓ పండుగలా సాగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొత్త చుట్టాలతో నగరమంతా సందడిగా మారింది. కోటిలింగాలు, పుష్కర, సరస్వతి ఘాట్లలో రద్దీ రోజురోజుకు పెరిగింది. ప్రముఖులందరూ సరస్వతి ఘాట్లో పుణ్యస్నానాలు చేయగా, సామాన్య భక్తులు పుష్కర ఘాట్లో, కోటిలింగాల ఘాట్లో పుణ్యస్నానాలు పూర్తి చేశారు. పశ్చిమ దరిలోనూ ఇదే రద్దీ. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 1,53,00,000 మంది పుణ్యస్నానాలాచరించారు. గోష్పాద క్షేత్రం, వశిష్ఠ తీరానికి భక్తులు పోటెత్తారు. అడుగు తీసి అడుగేస్తే జనం, ఎటు చూసినా కిక్కిరిసిన వాహనాల రద్దీ. లక్షలాది మంది యాత్రికులు నిత్యం భగవన్నామస్మరణతో పుష్కర యాత్ర వైభవోపేతంగా దేదీప్యమానంగా సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాక తెలంగాణ, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, బీహార్, ఇతర దేశాల నుంచి జనం తరలివచ్చారు. గౌతమి సాగర సంగమ కేంద్రమైన అంతర్వేది వద్ద భక్తులు భారీగా పుణ్యస్నానాలాచరించారు. గోష్పాద క్షేత్రం, పట్టిసీమ దగ్గర ఘాట్లకు భక్తులు విపరీతంగా పోటెత్తారు. పుష్కరాలు మొదలైన తర్వాత తొలి శని ఆదివారాల్లో రాష్ట్రంలోని అన్ని దారులు గోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వైపే మళ్లాయి. ఆ 2 రోజుల్లోనే 1,00,00,000 మందికి పైగా పుణ్యస్నానం చేశారు. ఈ పుష్కరాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గోదావరి నిత్యహారతి గురించి. ఈ క్రతువు భక్తుల మన్ననలందుకుంది. పుష్కరాలు ముందు రోజు పుష్కర ఘాట్లో అద్భుతంగా గోదావరి హారతి జరగడం నుంచి సమాపన ఉత్సవాల్లో దివ్య హారతి వరకు ఎంతో ఘనంగా సాగింది. వైభవోపేతంగా సాగిన ఆది పుష్కరాల సమాపనోత్సవం వచ్చే ఏడాది నిర్వహించనున్న అంత్య పుష్కరాలకు నాంది ప్రస్తావనగా నిలిచిపోయింది. పన్నెండు రోజులు 12 క్షణాల్లా గడిచిపోయాయి. ఈ రోజులంతా తల్లి గోదావరి పుష్కర శోభతో మెరిసిపోయింది. రాజమహేంద్రి కొత్త అందాలతో వెలిగిపోయింది. అశేష జనావరిని ఆనంద పారవస్యంలో ముంచి తేల్చిన ఆది పుష్కరోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సమాపన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. తల్లి గోదావరిని గుండెల్లో నింపుకున్న ప్రజలు బరువెక్కిన హృదయాలతో పుష్కరాలకు వేడుకోలు పలికారు. పుష్కర శోభతో మెరిసిపోయే అఖండ గోదావరి సోయగాలు చూడాలంటే మరో 12 ఏళ్లు ఎదురు చూడాల్సిందే.
గోదావరి మాత మంత్రఘోషతో మార్మోగిన గోదారి తీరం. అమరధామంలా విరాజిల్లిన రాజమహేంద్రవరం. అట్టహాసంగా ఆది పుష్కరాల సమాపన సంరంభం. ఆ బాలగోపాలాన్ని అలరించిన కూచిపూడి నృత్య సమ్మేళనం. రోజుల పండుగకు గోదావరి తీరం ఆత్మీయ వీడ్కోలు పలికింది. ముగింపు ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. గోదావరి పుష్కరాల రేవులో గోదావరికిచ్చిన అఖండ హారతి కన్నుల పండుగగా సాగింది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు సహా రాష్ట్ర మంత్రివర్గం, బాబా రాందేవ్, నిర్మలానంద స్వామి తదితరులు హాజరయ్యారు. భక్తులంతా జై జై ధ్వానాలతో గోదావరిని స్తుతించారు. పుణ్యఫలాలు ఇవ్వాలని పుష్కరుడిని వేడుకున్నారు. అఖండ హారతిని చూసి ముగ్ధులయ్యారు. హారతి, లేజర్ షోతో పాటు బాణాసంచా వెలుగులు భక్తుల మదిలో చెరగని ముద్ర వేశాయి. ఇలాంటి వేడుకలు మరోసారి చూడగలమా అనే భావన కలిగించాయి ఈ సంబరాలు. ఆది పుష్కరాల చివరి రోజు రాజమహేంద్రలో సాంస్కృతిక సౌరభం వెల్లివిరిసింది. శనివారం జరిగిన కార్యక్రమాలు ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేశాయి. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో పుష్కరాల ముగింపు వేడుకల సందర్భంగా ప్రాచీన కళల ప్రదర్శన ఆద్యంతం అలరించింది. కర్రసాము, కత్తిసాము, పులివేషాలు, చెక్క భజనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సంగీత కళానిధి పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ కర్ణాటక గాత్ర సంగీతం వీక్షకులను ఓలలాడించింది. 20 ఏళ్ల కిందట గోదావరిపై పుష్కర గోదావరి రాగంలో రాసిన గీతాన్ని ఆలపించి సమ్మోహితులను చేశారు. కూచిపూడి నాట్యారామానికి చెందిన 1200 మంది కళాకారులు ప్రదర్శించిన పుష్కర గోదావరి మహాబృంద నాట్యం ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనివ్వలేదు. వేదాంతం రామలింగ శాస్త్రి రచించి స్వరపరిచిన గీతానికి లయబద్ధంగా కూచిపూడి కళాకారుల నాట్యాభినయం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
మిగిలిన ప్రధాన ఘాట్లైన ధవళేశ్వరం, రావులపాలెంలో నిర్వహించిన పుష్కర సమాపన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇటు పశ్చిమ గోదావరిలో ప్రధాన కేంద్రాలైన నరసాపురం, కొవ్వూరు ఘాట్ల వద్ద ధన్యోస్మి అంటూ మహా నీరాజనంతో ఘనంగా ముగింపు కార్యక్రమాలు నిర్వహించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి మాత విగ్రహం ముందు అశేష జనంతో మహాహారతి సమర్పించారు. మహిళలంతా తరలివచ్చి గోదావరి మాత దీపోత్సవంలో పాలు పంచుకున్నారు. సంప్రదాయాల ప్రకారం ముగింపు హారతులిచ్చారు. పూర్ణాహుతి నిర్వహించారు. నర్సాపురంలో ప్రత్యేక పంటుపై నాగసాధువులు చివరి హారతిని వైభవోపేతంగా అందించి భక్తులను తరింపజేశారు. ఈ సందర్భంగా పుష్కర క్షేత్రాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పుష్కరాలంటే పుణ్యస్నానం చేయడం మాత్రమే కాదు, ఆ తల్లి ఒడిలో గడిచిన క్షణాలు 10 కాలాల పాటు పదిలంగా ఉండిపోవాలి. ఈ ఉద్దేశంతో సర్కారు పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. స్వచ్ఛంద సంస్థలు, స్థానికుల సాయంతో పుష్కర ఘాట్లకొచ్చే భక్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా ఆతిథ్యం కల్పించింది. మహాపుష్కరాలంటే మహోన్నతంగా సాగాలి. గోదావరి ఒడిలో ప్రతి ఒక్కరూ సేద తీరాలి. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదు. ఇదే ప్రభుత్వం ఉద్దేశం. అందుకే 1500 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని స్నానఘట్టాలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దింది. రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం, అంతర్వేదిలోని స్నానఘట్టాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఘట్టాలను జిల్లా యంత్రాంగాలు అభివృద్ధి చేశాయి. రాజమండ్రిలోని కోటిలింగాల రేవు 1200 మీటర్ల మేర అభివృద్ధి చేయించారు. ఈ రేవులో రోజు లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్ని వసతులు కలిగిన పుష్కర్ నగర్లను నిర్మించింది. తాత్కాలిక బస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ రాజమండ్రి, నరసాపురం మీదుగా 483 అదనపు రైళ్లు నడిపింది. దాదాపు 40 లక్షల మంది భక్తులు ఈ రైళ్ల ద్వారా పుష్కరాలకొచ్చారు. కిక్కిరిసిన ఆ రద్దీ పుష్కర జనప్రవాహాన్ని కళ్లకు కట్టింది. ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ రోజు సగటున ఉభయ గోదావరి జిల్లాలో 2000 బస్సులు నడిపింది. ప్రభుత్వ యంత్రాంగం యాత్రికులకు రోజు లక్షల మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించింది. తొలి రోజు జరిగిన దుర్ఘటన నుంచి తప్పులు తెలుసుకున్న యంత్రాంగం ఆ తర్వాత ఏ విధమైన పొరపాట్లు దొరలకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు ఘటనతో తీవ్రంగా కలత చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి పుష్కరాలు అన్నీ తానే పర్యవేక్షించారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. ఘాట్లలో నేరుగా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తూ తదుపరి చర్యలకు ముఖ్యమంత్రి ఉపక్రమించారు. రద్దీ ఏర్పడిన 2 రోజులు చంద్రబాబు ప్రజల మధ్యనే ఉన్నారు. 12 రోజుల పాటు పాలన ఇక్కడి నుంచే సాగించిన ముఖ్యమంత్రి బస్టాండ్లకు వెళ్లి మరీ భక్తులను బస్సులెక్కించి ఇంటికి సాగనంపారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా యంత్రాంగాన్ని ముందుకు నడిపారు. వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ను నియంత్రించడానికి టోల్గేట్ల వద్ద రుసుముల వసూలును నిలిపివేశారు. ఉభయ జిల్లాల్లోని రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల సిబ్బంది పుష్కరాల వేళ అంకితభావంతో విధులు నిర్వర్తించారు. డీజీపీ జేవీ రాముడు సాధారణ పోలీసులకు మళ్లే ఘాట్లలో విధులు నిర్వర్తించారు. అదనపు డీజీపీ సహా ఐజీ స్థాయి అధికారులు, 2 జిల్లాల ఎస్పీలు, ఇంకొంతమంది ఐఏఎస్లు ఘాట్లలో విధులు నిర్వర్తించారు. ఎక్కడా ఏ ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తం ఏర్పాట్ల కోసం వివిధ శాఖల నుంచి 45,000 మందికి పైగా సిబ్బంది, అధికారులు పుష్కర విధుల్లో పాలు పంచుకున్నారు. ఆయా శాఖలకు అనుబంధంగా మరికొంతమంది పనిచేశారు. 5,000 మంది అర్చకులు,
పురపాలక శాఖకు చెందిన 13,000 పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తించారు. మున్సిపల్, ఆరోగ్య, అగ్నిమాపక, పోలీసు, దేవాదాయ, విద్యుత్ శాఖల ఉద్యోగులు పుష్కరాల కోసం అహోరాత్రులు శ్రమించారు. రాజమండ్రి వీధుల్ని పుష్కర స్నాన ఘట్టాలను అద్దంలా ఉంచారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేలాది మంది గజ ఈతగాళ్లు అనుక్షణం పడవల్లో గస్తీ నిర్వహించారు. మహాపుష్కరాలు పురస్కరించుకుని ఉభయ గోదావరిలోని పుష్కర ఘాట్లకు, పుణ్యక్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తజనానికి సర్కారు ఒక్కటే అన్ని ఏర్పాట్లు చేయడం అసాధ్యం. ఇది గుర్తించిన చంద్రబాబు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాబు పిలుపుతో కదిలిన అనేక ధార్మిక, ఆధ్యాత్మిక సేవా సంస్థలు పుష్కర సేవలో తరించాయి. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిలోని పరమార్థాన్ని చాటి చెప్పాయి. స్థానికులు వీధి వీధిలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి గోదావరి జిల్లాల మర్యాదలో ప్రేమ, ఆప్యాయతలను భక్తజన సంద్రానికి చూపారు. గోదావరి నీళ్లు తాగి పెరిగినందుకు ఆ తల్లి రుణం తీర్చుకున్నారు. సందర్శకులను పిలిచి మరీ అన్నం పెట్టారు. అందుకే సర్కారు ఏర్పాట్లు, స్థానికుల స్వచ్ఛంద సంస్థల సేవా తత్పరత పట్ల భక్తులంతా ముగ్ధులయ్యారు. ఎంతైనా మా గోదావరి జిల్లాలకే సాధ్యమంటూ ఆనందంగా ఆది పుష్కరాలకు వీడ్కోలు చెప్పి అంత్య పుష్కరాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.